సో, మనం చెప్పుకున్నట్టుగా ఆపరేషన్ జరిగిన కాళ్ళు, చేతులు ఏమైనా ఉన్నా గూడా వీటన్నిటితో పాటు మృతదేహాన్ని గుర్తుపట్టడానికి దీన్ని కూడా ఒక అంశంగా ఉపయోగించుకుంటారు. అలాగే బ్లడ్ అండ్ డీఎన్ఏ. ఆ మృతదేహం పూర్తిగా కాలిపోయిన అంతర్గత అవయవాల్లోని అంటే లోపలికి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంతవరకు రక్తం నమూనాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా బాడీ మెల్ట్ అయిపోయింది. అక్కడక్కడ ఏదో రక్తం ముద్దలు దొరికినాయి. సో, వాటినన్నిటిని కూడాను ల్యాబ్‌లో చెక్ చేసుకొని దానిలో ఏదైతే బ్లడ్ సెల్స్ గాని, ఇవన్నీ ఏవైతే ఉంటాయో మరి వాటి రక్త నమూనాల్ని గూడా సేకరించి డీఎన్ఏ టెస్ట్ చేసి దాన్ని అది ఎవరి బాడీ ఏంటన్నది కనిపెట్టడం జరుగుతుంది. అలాగే బోన్ మ్యారోని గూడా సేకరించి బోన్ మ్యారోలో గూడాను బ్లడ్ గ్రూప్‌కి సంబంధించి దాన్ని పూర్తిగా విశ్లేషించడం జరుగుతుంది. ఇది ఎవరి బాడీ ఏంటి అనేది. అలాగే బ్లడ్ గ్రూప్‌తో పాటు ఇతర విధానాలకు గూడా అవకాశం లేని సందర్భాల్లోనంటే అంటే అసలు ఆ బ్లడ్ గూడా దొరకలేదు అని జెప్పేసి అనుకుంటే డీఎన్ఏ పరీక్షలే ఫైనల్. ఎవరికైనా గూడాను ఆ లోపల ఎక్కడ ముద్దలోన ఎక్కడ బ్లడ్‌కి సంబంధించినవి ఏవి కనిపించలేదు. ఆ వెయిన్స్‌లోనేమి లేదు. అవి కూడా పోయినాయి మొత్తం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళా డీఎన్ఏయే శరణ్యం. సో, ఏదైనా గూడాను డీఎన్ఏ వరకే వస్తుంది లాస్ట్‌కి. ఆహ్, సో, మొత్తానికి డీఎన్ఏని సేకరించే అవకాశం ఉండడంతో కొంచెము బాడీని మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సూపర్ ఇంపోజిషన్ అని అంటూ ఉంటాము. ఈ సూపర్ ఇంపోజిషన్ ఏంటంటే గుర్తించాల్సిన మృతదేహం ఏదైతే ఉంటుందో వాళ్ళదా కాదా అని చెప్పేసి అనుమానం ఉండి డీఎన్ఏ అండ్ బ్లడ్ శాంపిల్స్ సేకరించే అవకాశం లేనప్పుడు ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రక్రియలో భాగంగా ఘటనా స్థలిలో లభించిన పుర్రెను అత్యాధునిక పరికరాలతో విశ్లేషించి అంటే కొంచెం హై ఎండ్ ఏవైతే ఉంటాయో, ఈ హై ఎండ్ పరికరాలతోని విశ్లేషించుకొని వాటి కంప్యూటర్ సాయంతోని అంటే వీటిలన్నిటిని సెల్స్ ఇవి ఉంటాయి గదా! లోపల సెల్ స్ట్రక్చర్ ఇదంతా ఏదైతే ఉంటుందో, ఈ పుర్రెకి సంబంధించి వీటన్నింటిని గూడాను మొత్తం దీన్ని మొత్తం ఈ ప్రక్రియలో భాగంగా ఘటనా స్థలిలో లభించిన పుర్రెను తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బాడీ కలిపిందంటే ఖచ్చితంగా ఎముకల త్రూ మాత్రము దంతాలు, ఎముకల త్రూ వీటన్నిటి త్రూ మాత్రము ఖచ్చితంగా బాడీ సైజ్‌ని, బాడీ హైట్‌ని, మనిషిని ఐడెంటిఫై చేయడానికి చాలా బెస్ట్ అన్నమాట. సో, ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి దీని సాయంతోని ఫేస్ యొక్క ఆకృతి ఏదైతే షేప్ ఉంటుందో రౌండ్ షేపా, ఓవెల్ షేపా ఈ షేప్‌ని కంప్యూటర్‌లోని ఫోటో ఆధారంగాను దాన్ని పిక్చర్‌ని తీస్తారు. సో, వాళ్ళ ఫేస్ ఫీచర్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ ఒస్తాయి. దాన్ని బట్టి ఒక నమూనాని గీయిస్తారు. ఆ నమూనా ఆధారంగాను ఖచ్చితంగా ఒక స్కెచ్‌ని తీస్తారు. ఆ స్కెచ్‌ని చూపిస్తారనమాట. సో, ఇది మీదా కాదా? ఈ స్కెచ్ వచ్చింది దీని త్రూ అని జెప్పేసి. సో, అది ఖచ్చితంగా అదే అయితే మాత్రము మా బాడీయే అని జెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగాను ఆహ్, అత్యంత అరుదైన సందర్భాల్లోనే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే స్కెచ్ తీసుకుంటారో స్కెలిటల్‌కి సంబంధించి చాలా రేర్ కేసెస్‌లోని ఇంకా ఏ ఆధారము దొరకలేదు. ఇదే ఉంది. ఇంక ఇదే శరణ్యము అన్న టైంలోని మాత్రం ఖచ్చితంగా రేర్ కేసెస్‌లోని ఆ ఫోటో కాపీస్ అన్న వాటిని మాత్రం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి మొత్తం ఎన్ని రకాలుగా మనకి అంటే 6 రకాలుగా ఈ మొత్తం దీన్ని రికగ్నైజ్ చేయడం, బాడీని రికగ్నైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సీట్ నంబర్, అలాగే ఆభరణాలు, శరీరం మీద ఉన్న గాయాలు, తర్వాత బ్లడ్, డీఎన్ఏ, వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్తువులు లైక్ షూస్, బట్టలు ఇలాంటివి. అలాగే సూపర్ ఇంపోజిషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ అన్నమాట. ఇది ఫైనల్ స్టేజ్‌లోని ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు కర్నూల్ యాక్సిడెంట్ తీసుకుంటే దానిలో దొరికినవన్నీ ఆల్‌మోస్ట్ స్కెలిటల్ బాడీస్. స్కెలిటల్‌లో మిగిలినయి అందరివిను. ఎక్కడో చిన్న చిన్న ముద్దలు మిగిలినయి. సో, స్కోప్ ఉన్న వాళ్ళందరూ ఇది చూస్తారు. ఐదర్ లేని వాళ్ళందరివి స్కెలిటల్ చూస్తారు. వాటిని అప్పగించడం జరుగుతూ ఉందన్నమాట. సో, అది బాడీని ఐడెంటిఫై చేయడానికి. మరి ఎట్టి పరిస్థితుల్లో గూడాను బస్సు ఎక్కేటప్పుడు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడూ గూడాను మీకు సంబంధించిన ఏదైనా ఒక నోట్ లాంటిది పెట్టుకోండి. మీ ఏజ్ గాని, మీకున్న హెల్త్ ఇష్యూస్ గాని, మీ రిలేషన్స్ నంబర్స్ ఖచ్చితంగా ఒక 2 నంబర్స్ ఒక నంబర్ కాదు. ఒక నంబర్ ఎత్తొచ్చు, ఒక నంబర్ ఎత్తకపోవచ్చు. మీ రిలేషన్స్‌కి సంబంధించిన ఒక 2 నంబర్స్ గాని, సో, ఇలాంటివన్నీ గూడాను మీ వాలెట్‌లో ఉంచుకోవడము, వాటిని కాస్త ఏదైనా ఒక ఐరన్ స్టీల్‌తో చేసిన, మెటల్‌తో చేసినవి ఏవైనా వాలెట్స్ దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాలెట్స్‌లోని వాటిలోని మీరు భద్రపరుచుకోగలిగినట్లయితే, ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరుగుతుంది, ఇక ప్రమాదంలో మనం చిక్కుకుపోయాం, ఇది కాలిపోతుందన్న పక్షంలో ఖచ్చితంగా మీరు గబగబా తీసి దాన్ని చేతిలో పట్టుకుంటే ఏదైనా జరిగినా గూడాను అది మీ చేతిలో ఉండిపోతుంది. మాక్సిమం కాలే ఛాన్స్ ఉండదు. మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కుటుంబ సభ్యులకి అవకాశం ఉంటుంది ఎవరినైనా కూడాను. సో, ఇది కూడా ఒక ఆప్షను. ఆహ్, ఖచ్చితంగాను
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బస్ ఎక్కేటప్పుడు ఆహ్, ఏదైనా బస్ అయినా ఏదైనా కూడాను ఎక్కేటప్పుడు అది సదరు రికగ్నైజ్డ్ సంస్థ ఆ బస్సుకి నంబర్ ఏముంది అసలు ఈ బస్‌ని మనం బుక్ చేసుకోవడానికి ఆ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ కరెక్ట్‌గా అథారిటీ నుంచి గవర్నమెంట్ నుంచి పర్టిక్యులర్ పేపర్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేదా ఇది ఏదైనా ఇందులో ఏదైనా చీటింగ్ అనిపిస్తూ ఉందా? ఇందులో ఏదైనా వేరే చోట కొని వేరే ఇప్పుడు ఈ విషయంలో జరిగింది అదే. ఎక్కడో కొన్న బస్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల్లోని దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో చలాన్స్ ఉన్నాయి దాని మీద. మరి టాక్సుల్ని ఏదైతే మనం టాక్స్ విధిస్తామో, ఆ టాక్స్‌ని తప్పించుకోవడానికి ఇతర రాష్ట్రాల్లోని కొని అక్కడ రిజిస్ట్రేషన్స్ చేసుకొని వాటిల్ని ఇక్కడ నడపడం జరుగుతోంది. ఇది ఒక రకంగాను ప్రభుత్వానికి గూడా పూర్తిగా నష్టం చేకూరుతున్న పరిస్థితి. ప్రభుత్వానికి గూడా నష్టం. ఎందుకంటే టాక్సెస్ పే చేసినప్పుడే గదా! గవర్నమెంట్‌కి కూడా ఒక మంచి దీనిలో ఉంది అని అనుకోవడానికి ఇప్పుడు ఈరోజు ఆర్టీసీ బసెస్ మనకి ఏవైతే నష్టాల్లో ఉన్నాయి అని జెప్పేసనంటే గవర్నమెంట్ మరి విచ్చలవిడిగా వీళ్ళందరికీ గూడా లైసెన్స్‌లు వాళ్ళకి నచ్చినట్లుగా ఎళ్ళడానికి బయట ఎక్కడో కొన్న వెహికల్స్‌ని ఇక్కడ అలౌ చేస్తూ ఇక్కడ మొత్తం తిప్పుకోవడానికి లైసెన్స్‌ని వాడుకునేలాగా పర్మిషన్స్ ఇస్తూ ఇవ్వడం వలన మరి ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రాల్లోని గవర్నమెంట్‌కి ఆ ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో అది జీరో ఇన్‌కమ్‌గా ఉన్నట్టే. అందుకనే ఏదైతే ఆర్టీసీ రన్ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రైవేట్ పరం జేయడము, లాభాల్లో లేకుండా చేసుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఇలాంటి పక్షంలోని ప్రైవేట్ ట్రావెల్స్‌ని కాస్త వాటికి ఒక లిమిట్ పెట్టుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టీసీకి సంబంధించిన బసెస్‌నే ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు, ఆ సైజ్ ఎంతుండాలి, విడ్త్ ఎంతుండాలి, లెంత్ ఎంతుండాలి, హైట్ ఎంతుండాలి, సీట్స్ తాలూకా గ్యాపింగ్ ఎంతుండాలి, సీట్స్ దగ్గర విండోస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎన్నుండాలి, అలారమ్స్ ఎలా ఉండాలి, ఎమర్జెన్సీ అలారం ఎలా ఉండాలి, డ్రైవర్‌కి మనకి ఉన్న మధ్య ఏదైతే స్టార్టింగ్‌లో ఉన్న ఆ డోర్ ఉంటుందో, ఆ డోరు ఎందుకు లాక్ అయిపోతుంది అసలు? అది ఓపెన్ అవ్వాలి. లాక్ అవ్వడం అనేది డ్రైవర్ చెప్తున్న సమాధానము చాలా అసలు అది ఎట్టి పరిస్థితుల్లోనూ గూడా యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ఎందుకు అనంటే బస్సుని డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగాను ప్రమాదం జరుగుతుంది అనంటే లాక్ ఓపెన్ అవ్వాలి. లాక్ అయిపోవడం ఏంటసలు? ఇది గూడా ఒక పెద్ద క్వెషన్ గానే ఉంది. సో, ఇలాంటివి చెప్పినప్పుడే లేనిపోని అనుమానాలకి దారి తీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు తప్పించుకోవాలి అని అనుకుంటే భయంతో పారిపోయాము అని చెప్పండి. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పాలి తప్ప, అది ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయింది. ఇది అసలు నాన్‌సెన్స్ సమాధానము. ఇలాంటి సమాధానాలనైతే దయచేసి అధికారులు యాక్సెప్ట్ చేయొద్దనే కోరుతూ ఉన్నారు. అలాగే ట్రావెల్స్‌కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో నిన్ను రెస్పాండ్ అవ్వడం చూసాము. కావేరి ట్రావెల్స్‌కి సంబంధించి అసలు వారు చెప్తున్నది ఎలా ఉంది అనంటే అసలు మొహంలో కొంచెం గూడా బాధ కనిపించలేదు. అసలు కొద్దిగా గూడా ఇంతమంది మరణించారు గదా! అనే బాధ కనిపించలేదు సరి గదా! చాలా చిరాకు కనిపించింది అతని ఫేస్‌లోనే. అంటే ఎక్కడ నష్టపరిహారం ఇవ్వాల్సొస్తది. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ గూడా లేదు. ఎక్కడ నష్టపరిహారం స్వతహాగా చేతులతో పెట్టుకోవాల్సొస్తుందో, మా డ్రైవర్లు తీసి నీళ్లు జల్లారు, అది జల్లారు, ఇది జల్లారు. నీళ్లు జల్లడం ఏంటి? ఎమర్జెన్సీ కిట్స్ ఏమైనాయి అసలు? ఉండాల్సిన అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నదే హ్యామర్స్ ఎందుకు లేవు అక్కడ? లేదు వాటిని కొట్టడానికి సిలిండర్స్ ఎందుకు లేవు? ఒక సిలిండర్ అయినా అట్‌లీస్ట్ లోపల ఉండాలి గదా! ఏవి ఎందుకు లేవసలు? అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయని వాళ్ళకి తెలుసు. ఎందుకు మీరసలు దీనికి సంబంధించిన ప్రికాషన్స్ గాని ఇవన్నీ ఏవి ఫాలో అవ్వకుండా ఉన్నారు? వీటికి పర్మిట్స్ ఎలా ఇస్తున్నారసలు? ఇన్ని ఏళ్లుగా ఈ బస్సు తిరుగుతా ఉంది. సో, ఇలాంటి బసెస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని తిరుగుతూ ఉన్నాయి? సో, అడుగడుగున మన చుట్టూనే తిరుగుతుంది. మృత్యువు మన చుట్టూనే ఉంది అన్నదైతే మాత్రం దీంతో క్లియర్ కట్‌గా అర్థమవుతూనే ఉంది. ఇవి ఎన్ని జరిగినా గూడాను మార్పయితే రావడం లేదు. దయచేసి అధికారులే దీనికి గట్టిగా ఆహ్, ప్రెషర్ తీసుకొనైనా సరే, వాళ్ళు శ్రమ అనుకున్నా సరే, ఇప్పటికిప్పుడు ఏదో చేసేసాము, ఇప్పటికిప్పుడు చెకింగ్స్ పెట్టేస్తాము అని జెప్పేసి ఏదో ఇంక నిన్నటి నుంచి వచ్చిన బస్సులు ప్రతి చోట ఆపేసి, వాహనాలను ఆపేసి, సాధారణ మనుషుల్ని గూడా ఇబ్బంది పెడుతూ చేసే చర్యలు కొన్ని చేస్తూ ఉంటారిప్పుడు. సో, అలాంటి చర్యలు జేయకుండాను మీరు ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాళ్ళందరిని చెక్ జేయండి. వాళ్ళకి సంబంధించిన ట్రావెల్స్‌కి సంబంధించిన బసెస్ ఏ రూట్స్‌లో తిరుగుతున్నాయి, ఎన్ని బసెస్‌కి ఇప్పుడు ఈరోజు ఎన్ని బసెస్ ఎళ్తా ఉన్నాయి, ఎన్ని బసెస్ ఏ టైంకి రిలీజ్ అవుతున్నాయి, ఆ బసెస్‌కి సంబంధించిన అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, ఫస్ట్ బయటికెళ్తున్న బసెస్ రిజర్వేషన్ అయిపోయిన బసెస్ ఏవైతే ఉంటాయో వీటిల్ని ఫస్ట్ లిస్ట్ ఔట్ చేసి వీటన్నింటిని ఫస్ట్ ఇప్పుడు ఏవి పంపించాలి, ఏవి పంపించకూడదు అనే వాటి మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చాలా మంది హుటాహుటిన ఉన్న బసెస్‌నన్నిటిని గూడాను ఏదైతే గ్యారేజ్ ఉంటుందో ఆ గ్యారేజ్‌కి పంపించేసి టక సీటింగ్స్‌కి సంబంధించిన చేంజెస్ మాత్రం ఇమ్మీడియేట్‌గా చేస్తారు నైట్‌లోని. సో, ఆ చేసే చేంజెస్‌ని మాత్రము ఖచ్చితంగాను పట్టుకోవాలనే కోరుకుంటున్నాము. అండ్
అసలు బస్సు సీటింగ్ ఎంతుండాలి? బస్సుకి సంబంధించిన స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి? స్లీపర్‌కి, సీటింగ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది మాత్రము ఖచ్చితంగాను ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఈ ప్రయాణికులందరికీ కూడాను అవగాహన కల్పించే దిశగా మాత్రము ఆహ్, చర్యలు తీసుకోవాలనే చెప్తూ ఉన్నారు. అందరూ చెప్పేదైనప్పటికీ కూడాను మరొకసారి రిపీట్ చేయాల్సి వస్తూ ఉంది. ఏదైతే ఫ్లైట్స్‌లో గాని లేదా ఇతర దేశాల్లోని ఏదైతే అమలు పరుస్తూ ఉన్నారో కొన్ని కొన్ని మనం తీసుకోవడం తప్పులేదు. పనికి మాలినవన్నీ మనం ఇతర దేశాలతోని ఆపాదించుకొని వస్త్రాల విషయంలోని లేతే ఇంకోటి ఫ్యాషన్ విషయంలోని ఏదైతే ఫాలో అవుతూ ఉన్నామో, ఇలాంటివి కొన్ని మంచి విషయాల్లోని అధికారులు ఫాలో అవ్వడంలోని గవర్నమెంట్ ఫాలో అవ్వడంలోని ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా ఏ ఏ దేశాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో బసెస్‌ని సీజ్ చేయడం జరిగింది అనేక దేశాల్లోని. సో, మరి అలాంటి సీజ్ ఇక్కడ గూడాను ఇలాంటి ట్రావెల్స్‌కి సంబంధించి నడుపుతున్న వాటిపైనైతే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ట్రావెల్స్ వ్యక్తి చెప్తున్న సమాధానం అయితే చాలా నిర్లక్ష్యంగా ఉంది. మేము చర్య తీసుకుంటాము, చూస్తాము, వేస్తాము, ఏదో ఒకటి చేస్తాము. చాలా చిరాకు కనిపించింది ఆయన మాటల్లోనసలు. సో, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది. ఖచ్చితంగా దీని మీదయితే మాత్రము రాంగ్ వేలోనే పోతుంది అని క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. చాలా సామాన్యులకి అర్థమవుతున్న పరిస్థితి. సో, ఇది అధికారులకి అర్థమవడానికి పెద్ద విషయమేమీ గాదు. అలాగే డ్రైవర్‌కి సంబంధించి ట్రైనింగ్ విషయంలో గాని, వెహికల్స్‌లో వెళ్ళే వాళ్ళ టూరిస్ట్‌లకి సంబంధించి ఖచ్చితంగాను ఒక మూవీ స్క్రీన్ అయితే ఉంటుంది. ఒక టీవీ పెట్టడానికి. మీరు ప్రయాణించేటప్పుడే వాళ్ళ సీట్ బెల్ట్‌లు పెట్టుకోమనడము, ఒక వాళ్ళకున్న వాళ్ళ రగ్స్ గాని ఇవన్నీ తీసుకోవడము, నాన్ ఫ్లేమబుల్ ఐటెమ్స్‌ని, మెటీరియల్‌ని బస్సుల్లో యూజ్ చేసేలాగా, అలాగే ప్రతి చోటను ఎగ్జాస్ట్ ఉండేలాగా, అందులో చెప్తున్నట్టుగా హ్యామర్స్ ఖచ్చితంగా ఉండేటట్టుగా, లేదు ఏది దొరకలేదు అనంటే ఎమర్జెన్సీలోని ఎలా ఎస్కేప్ అవ్వాలి అన్న దాని గురించి వాళ్ళకి ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే ఇది వాళ్ళకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఏదైనా వచ్చినా గూడా డ్రైవర్ ఎస్కేప్ అయినా గూడా వాళ్ళంతట వాళ్ళు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది అని జెప్పేసైతే మాత్రం తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి దయచేసి అధికారులు చర్యలు తీసుకోవాలనే కోరుకుంటూ ఉన్నారు. అయితే నేరం మోపడం లేదంటే ఒక మాట అనేయడము అధికారులనో, లేకపోతే డ్రైవర్‌నో, లేకపోతే ట్రావెల్స్ సంస్థలనో ఏదైనా ఈ ఉద్రిక్త కోపంలోని ఏదైనా ఆవేశంలోని ఏదైనా ఒక మాట అనే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి. దీన్ని మీరేదో తప్పుగా తీసుకొని లేపోతే అనేసారు అది ఇది అని అట్లా గాకుండాను ఇంతమంది ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారనంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎక్కడ తప్పు జరుగుతోంది అని కూలంకషంగా చర్చించి, పరిశోధించి దానికి సంబంధించిన యాక్షన్స్‌నైతే తీసుకోవాలని జెప్పేసి అనేక మంది విశ్లేషకులు ఈ 2, 3 రోజుల నుంచి మాత్రము ఏకధాటిగా చెప్తున్న పరిస్థితి. దయచేసి దీన్ని అర్థం చేసుకొని త్వరలో అధికారులు ఏదో నామమాత్రానికి నామకే వాస్తే పని జరుగుతుంది అన్నట్లు కాకుండా సీరియస్‌గా తీసుకొని దీన్ని అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఇది మంచి జరిగే అవకాశం రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి కేంద్రం కూడాను ఖచ్చితంగా చాలా గట్టి యాక్షన్ తీసుకోవాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. అండ్ నిన్న మరణించిన వ్యక్తుల తాలూకు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకున్న పరిస్థితి ఉంది జంప్ చేసినప్పుడు. సో, దీనికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇప్పుడు జరిగేదేంటంటే ఒకటి కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా గూడాను. జనరల్ పబ్లిక్‌ని ఫోటోస్ తీయడము, జనరల్‌గా బైక్ మీద అన్నీ పెట్టుకొని పోతున్నోడిని గూడా అడ్డంగా నిల్చొని ఫోటోలు కొట్టడం. దీని మీద కాదండి కాన్సంట్రేట్ చేయాల్సింది. అమలు చేస్తే అన్నీ ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా అమలు చేయండి. వేయండి. కట్టకపోతే చలాన్లు కట్టించుకోండి. పర్ఫెక్ట్‌గా రూల్స్ ఫాలో అవ్వండి. ఎందుకు పబ్లిక్ ఫాలో అవ్వరు అనేది ఖచ్చితంగా మనకు గూడా ఒక క్లారిటీ వస్తుంది. సో, అందరిని ఒక లైన్‌లో పెట్టడానికి మీరు సీరియస్‌గా ఉంటే, మీరు చేసే దానిలో జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ సహకరిస్తారు అనే మాటైతే వాస్తవం.